సభకు నమస్కారం అండి. ముందుగా మా యూనిట్, మా హీరో సుహాస్, అదేవిధంగా డైరెక్టర్ గోపి, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు, ఈనాటి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారు, అతిథిగా విచ్చేసినటువంటి శవంశి గారు, పేరు పేరున అందరికి కూడా, మా రైటర్స్ ఇద్దరికి కూడా, మిథున్కి, ప్రశాంత్కి, పాత్రికేయ సోదరికి నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతానండి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి. ఇదివరకు చెప్పాను, సామజవర గమనకి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు, బాగుండదు, ఇబ్బంది పెట్టడం బాగుండదు. అనిల్ సుంకర్ గారిని, రాజేష్ తండ గారిని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే, అనిల్ సుంకర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు. నచ్చలేదు కాదు సార్, డేట్లు లేవు, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ. డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పెట్టాము, నా ఇబ్బంది పడ్డామని. ఒక నెల రాయితే చేస్తారా అన్నాడు. అవకాశం ఇస్తే నేను చేస్తానన్నా. సామజవర గమన వచ్చింది, నా లైఫ్లో మర్చిపోలేని సినిమా. సేమ్ మళ్ళీ సినిమాకి బాగా టైట్లో ఉన్నప్పుడు, ఇది వచ్చినప్పుడు సుహాస్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను సుహాస్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఒక కీ రోల్, పివిటల్ రోల్, నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ఎలాగంటే ఒకసారి కథ మాత్రం ఎన్ని కథలైనా వింటాను. రాత్రి స్నానం చేసైనా 2 గంటలు కూర్చొని కథలు వింటాను, ఎంతమంది చెప్పినా కూడా. వినిన తర్వాత ఈ సినిమా నేను మిస్ అవుతానేమో నా లైఫ్లో, నా కెరియర్లో నాకు అనిపించింది. కానీ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. కొంత డేట్స్ అడ్జస్ట్ చేసి దే అకామిడేటెడ్ మీ. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఈ సినిమా నేను చేయకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ లైఫ్లోని. అందుకని మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదన్నా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడతాను నేను. సో దట్ ఈస్ మై థ్యాంక్స్ ఫర్ దిస్. రెండోది, టైటిల్ గురించి చెప్పాలండి. నాకు కూడా ఇప్పటివరకు సర్ప్రైజే. హే భగవాన్ టైటిల్ ఓపెన్ చేయగానే విత్ బ్లాస్ట్ ఓపెన్ చేశారు. ఆ బ్లాస్ట్ లాగట్లా, ఇమ్మీడియట్ క్యాచ్ అయ్యే టైటిల్ అండి అది. దాని సస్పెన్స్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది, అది మేము చెప్పం. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కొన్ని అమ్మాయి చెప్పిన, కొన్ని దీంట్లో మిస్ అయింది. షెడ్యూల్డ్ డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత టీవీ రిమోట్ ఉంది, పోలీస్ సైరన్ ఒకటి ఉంది, డెడ్ బాడీ కూడా ఉంది అక్కడ, డైలీ న్యూస్ ఒకటి ఉంది. మీద అది ఖచ్చితంగా బీర్ గ్లాస్ అండి, మనం కన్ఫ్యూజ్ ఎవరో బీర్ గ్లాస్ అది. కాబట్టి అంటే దే ప్యాక్ట్ ద టైటిల్తో పాటు వాళ్ళ గ్లిమ్స్ అండి. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చుకునేలా నవ్వాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా కథ ఏంటనేది నాకు తెలుసు, నేను చెప్పను. కొత్త బ్యాక్డ్రాప్ తీసుకున్నారండి. నిజంగా ఇవాళ జనరల్గా ప్రమోషన్స్లో టీజర్ లేకపోతే ట్రైలర్తో క్యాచ్ అవుతుంది. ఈ సినిమా గ్లిమ్స్తో క్యాచ్ చేశారు సుహాస్ అండ్ డైరెక్టర్ ఇద్దరు, గోపి. అద్భుతమైన బ్యూటిఫుల్ గ్లిమ్స్ అండి. ఇవాళ వెరీ థ్రిల్డ్. ఈ గ్లిమ్స్ చూడగానే నాకు మరింత ఎగ్జైట్మెంట్ వచ్చింది. కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. ఎక్కువ గ్లిమ్స్లో ఎక్కువ మాట్లాడేది కూడా ఉండదు జనరల్. ఈ సినిమాకి మాట్లాడుతున్నాను.